నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. ఈరోజు మన గెస్ట్ ఎంతోమంది జ్యోతిష్యులకు, ఆస్ట్రాలజర్స్కి ఇన్స్పిరేషన్, అలాగే ద క్యాప్టెన్ ఆఫ్ ఆస్ట్రాలజీషిప్ పూజ్య గురూజీ వేణుస్వామి గారు ఉన్నారు. నమస్తే నాన్న. ఓం నమో వెంకటేశాయ. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, అలాగే ఈ విశ్వవాస నామ సంవత్సరాన సింహరాశి వారికి ఎలా ఉంది గురుగారు? సో సింహరాశి చాలా డేంజరస్గా ఉంది. అష్టమ శని నడుస్తూ ఉంది. 30వ తారీఖు నుండి అష్టమ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. దీనివల్ల పెను సంచలనాలు ఉండబోతా ఉన్నాయి. ఉదాహరణ, విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, ఫెయిల్యూర్స్ ఉంటాయి, మార్కులు తగ్గుతాయి, బ్యాక్లాగ్స్ ఉంటాయి, వీసా రిజెక్ట్ అవుతాయి, మీరు అనుకున్న ప్రదేశాల్లో యూనివర్సిటీలో సీట్లు రావు. అలాగే కళాకారులు అవకాశాలు వేరే వాళ్ళు తన్నుకుపోతారు, అవార్డులు రివార్డులు వేరే వాళ్ళు తన్నుకుపోతారు, ప్రోగ్రాంలన్నీ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉండే వారికి పెను సంచలనాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా సినిమా రంగం వారు, సెలబ్రిటీలు, రాజకీయ రంగంలో ఉండే సెలబ్రిటీలకు పెను సంచలనాలు, న్యాయపరమైన ఇబ్బందులు, ఆర్థికపరమైన నష్టము, సంఘంలో చెడ్డ పేరు రావడం ఏర్పడుతుంది. వ్యాపార రంగంలో ఉండే వారికి ట్యాక్స్ల బెడద వల్ల కేసులు ఏర్పడతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏసీబీ కేసులు, సిఐడి కేసులు లాంటివి బాధించే అవకాశం ఉంది. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది. ఆడవారికి అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వల్ల భార్యాభర్తల మధ్యన గొడవలు ఉంటాయి. అలాగే భార్య, భర్త, తల్లి, తండ్రి ఒకళ్లలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు ధరించండి, దానివల్ల సమస్యల నుండి బయటపడతారు. అలాగే ఈ విశ్వవాస నామ సంవత్సరాన కన్యారాశి వారికి ఎలా ఉంది గురుగారు? సో నెక్స్ట్ కన్యారాశి 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి కన్యారాశి. విపరీతమైనటువంటి కొత్త అవకాశాలు వస్తాయి, కొత్త పదవులు వస్తాయి. ఆడవారికి మరి ముఖ్యంగా సినిమా రంగం వారికి, సెలబ్రిటీస్కు విశేషించి అనుకూలంగా కనిపిస్తూ ఉంది. రాజకీయ నాయకులకు కొత్త నామినేటెడ్ పదవులు వస్తాయి. విద్యార్థులకు విదేశీ అవకాశాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. అవివాహితులకు వివాహయోగ సూచనలు ఉన్నాయి. సంతానం లేని వారికి సంతానం ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లకు బదిలీలు ఉన్నాయి. అలాగే వ్యాపార రంగంలో ఉండే వారికి 100కు 1000 రూపాయల లాభం ఉంటుంది. స్త్రీలకు అన్ని రంగాల్లో అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రైతులకు 2 పంటలు దిగుబడి రాబడి అనుకూలంగా కనిపిస్తూ ఉంది. అన్ని రంగాల వారికి ఈ సంవత్సరం పూర్తిగా అనుకూలంగా ఉంది. సమస్యలు లేవు, రెమెడీస్ లేవు. అలాగే ఈ విశ్వవాస నామ సంవత్సరాన తులారాశి వారికి ఎలా ఉంది గురుగారు? సో తులారాశి చాలా డేంజరస్గా ఉంది. 6వ స్థానములో 6 గ్రహాలు కలిసి వస్తున్నాయి. 6వ స్థానం అంటే రోగస్థానము, శత్రుస్థానము. అక్కడ 6 గ్రహాలు వస్తూ ఉన్నాయి. షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. తులారాశి వారికి ఈ సంవత్సరం ఉండే ఒకే ఒక్క పాయింట్, విపరీతమైన ధన ఆదాయము. డబ్బు చాలా ఎక్కువగా వస్తుంది. మరి సమస్యలు ఏమిటి అంటే, పెను సంచలనం మీ జీవితంలో జరిగే అవకాశం ఉంది. మీ కుటుంబంలో పెను సంచలనం జరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, మార్కులు తగ్గుతాయి, బ్యాక్లాగ్స్ ఉంటాయి, చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి, వ్యాపారస్తులకు ట్యాక్స్ల పరమైన ఇబ్బందులు ఉంటాయి, లీగల్ ఇష్యూస్ ఉంటాయి, ప్రభుత్వ ఉద్యోగస్తులకు కేసుల పరంగా సమస్యలు ఉంటాయి. అలాగే ఆడవారికి భార్యాభర్తల మధ్యన గొడవలు, కుటుంబంలో సమస్యలు ఉంటాయి. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది. రాజకీయ రంగంలో ఉండే వారికి పదవులు కోల్పోవలసి రావచ్చును. అలాగే నమ్మిన వారి వల్ల మోసాలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా, శుక్రవారం నాడు ఎల్లో కలర్ బట్టలు ధరించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. గురుగారు, అలాగే ఈ కొత్త సంవత్సరాన వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు? సో వృశ్చిక రాశి వారికి 100కు 100% అనుకూలంగా ఉంది. అర్ధాష్టమ శని వెళ్ళిపోతూ ఉంది. పట్టిందల్లా బంగారంగా ఉంది. వృశ్చిక రాశి స్త్రీలకు విశేషించి అనుకూలంగా ఉండబోతా ఉంది. అర్ధాష్టమ శని వెళ్ళిపోతూ ఉంది. కళాకారులకు, క్రీడాకారులకు, రాజకీయ రంగంలో ఉండే వారికి, సెలబ్రిటీస్కి, మరీ ముఖ్యంగా ఈ రంగాల్లో ఉండే ఆడవారికి అనుకూలంగా ఉండబోతా ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది. అలాగే వీసాలు వస్తాయి, విదేశీ యానం ఉంటుంది. అలాగే అవివాహితులకు వివాహయోగ సూచనలు, సంతానం లేని వారికి సంతాన యోగము, ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, గృహం లేని వారికి గృహయోగము, భూమి లేని వారికి భూమి యోగము, ఇలా అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉండే వారికి 100కు 1000 రూపాయల లాభం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండే వారికి బదిలీలు, ప్రమోషన్లతో పాటు పై అధికారుల మన్ననలు ఉంటాయి. అలాగే అన్ని రంగాల వారికి, రైతులకు 2 పంటలు దిగుబడి రాబడి ఉంటుంది. కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులతో పాటు డబ్బుతో పాటు ఇతర దేశాల్లో ప్రోగ్రాములు నిర్వహిస్తారు. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. సమస్యలేమీ లేవు, అలాగే రెమెడీస్ ఏమీ లేవు.
గురుగారు అలాగే మహిళలకు బాగుంటుంది అన్నారు ముఖ్యంగా. అంటే ఏ విధంగా ఉంటుంది? ఈ సంవత్సరం మొత్తం ఉంటుందా? ఇంకా రాజకీయ రంగంలో ఉండే వారికి పదవులు రావడము, సినిమా రంగంలో ఉండే వారికి అవకాశాలు రావడము, సో అలా అన్ని రంగాల వారికి బాగుంటుంది. సంవత్సరం అంతా బాగుంటుంది. గురుగారు